విష్ణుమూర్తి దశావతారాల గురించి అడగగానే చాలామంది టకటకా చెప్పేస్తారు. కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి చెప్పమంటే చాలా తక్కువ మంది మాత్రమే చెప్తారు. అలాంటి శివుని అవతారాలలో ఒకటే ఈ శరభ అవతారం. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ. దక్షిణాది ఆలయాల్లో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఒక ఘనమైన కథ కూడా ఉంది. విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించేందుకు నరసింహ అవతారాన్ని ఎత్తిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే హిరణ్యకశిపుని సంహారం తర్వాత కూడా ఆయన కోపం చల్లారలేదట. ఆ ఉగ్ర నరసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుడు శాంతించకపోతే ఆయన కోపానికి ప్రకృతి అంతా సర్వనాశనం అయిపోతుందని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుడిని శాంతింపచేయమంటూ వారంతా కలిసి శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవ అవతారాలను పంపాడు. కానీ నారసింహుని ముందు ఆ 2 అవతారాలు నిలవలేకపోవటంతో శివుడు శరభ అవతారాన్ని ధరించాడు. కొన్ని పురాణాల ప్రకారం శరభ, నారసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండబేరుండ పక్షిగా అవతరించాడు. 2 తలలతో ఉండే ఈ పక్షి శరభుని ధీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవటంతో 2 అవతారాలు యుద్ధాన్ని విరమించుకుంటాయి. ఎవరి మధ్య యుద్ధం జరిగినా ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురు ఒక్కటే కాబట్టి శరభును విష్ణు మాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల రూపం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి. శరభ రూపం తమిళనాడులో ఉన్న శివాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాల్లో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒక్కో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని సర్వేశ్వరునిగానో, సర్వేశ్వర మూర్తిగానో కొలుచుకునే సాంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవ ఆలయాల్లో కూడా ఈ రూపం కనిపిస్తూ ఉన్నప్పటికీ దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు చాలా తక్కువ మంది. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తించలేదని కాదు. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు కూడా మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశరభ, దశరభ అంటూ ఒళ్ళు గగ్గురు పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెప్తారు పెద్దలు. ఓం నమః శివాయ. హరహర మహదేవ శంభో శంకర.